అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూన్ 22వ తేదీన ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారి జాతకం. మీకు సహాయం అవసరం మరియు మీరు దీన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. సకాలంలో స్నేహితుడికి లేదా గురువుకు ఫోన్ చేయడం వల్ల మీ మనశ్శాంతి మరియు జీవితంలో మీ స్థానాన్ని స్థిరపరచుకోవచ్చు. మీరు వ్యతిరేకిస్తున్న మార్పులు మరింత అర్థవంతంగా మారడం ప్రారంభిస్తాయి మరియు మీరు ఈ మార్పులను అమలు చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. ఆచరణాత్మక అవసరానికి మీ అహం అడ్డుగా ఉండనివ్వకండి. వృషభ రాశి వారి ఆరోగ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రహ స్థితిలో మీ ఆరోగ్యంపై దృష్టి ఉంటుంది. మీరు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడంలో ఉత్సాహంగా ఉంటారు. మీరు యోగా వైపు కూడా మొగ్గు చూపుతారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం మీ కోరికల గురించి మీరు అవగాహన పెంచుకుంటున్నారు. ఒక్కొక్క అడుగుతో ప్రారంభించండి. అది ఆహారం అయినా, ఆనందం అయినా, ఆరోగ్యకరమైన ఎంపిక కోసం వెళ్ళండి. పార్టీలు చేసినా, పని చేసినా మీ ఆరోగ్యం వెనుకబడపోనివ్వకండి. వృషభ రాశి వారి ప్రేమ సంబంధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒంటరి వ్యక్తులు ఈరోజు క్రీడలు లేదా ఆధ్యాత్మిక కేంద్రాలలో తమ భార్య భర్తను కనుగొనడంలో గొప్ప అదృష్టం కలిగి ఉండవచ్చు. సంబంధాలలో ఉన్నవారు తమ కఠినమైన సంబంధం నుండి విరామం తీసుకొని వారిని సంతోషపరిచే లేదా సాధారణంగా చేయడానికి సమయం దొరకని పనులు చేయాలి. కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం ఎంత అవసరమో గ్రహించడానికి విడిపోవాల్సి వస్తుంది. వృషభ రాశి వారి కెరియర్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విలాసవంతమైన వస్తువులు, వృత్తుల్లో నిమగ్నమైన వారు ఈరోజు చాలా ప్రయోజనం పొందుతున్నట్లు కనిపిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా తమ రేట్లను పెంచుకోవచ్చు మరియు కావాల్సిన మొత్తంలో డబ్బును కూడా పొందగలుగుతారు. మిమ్మల్ని అభినందించడంలో విఫలమైన వారిపై దృష్టి పెట్టవద్దు. మీ నైపుణ్యాల నుండి ప్రయోజనం పొందాలనుకునే వారిని గుర్తించండి. ఇప్పుడు మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, జూన్ 22వ తేదీన ఆదివారం నాడు సూర్యోదయం ఉదయం 5:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:32 తిథి ద్వాదశి రాత్రి 11:11 నక్షత్రం భరణి మధ్యాహ్నం 3:51 వరకు వర్జ్యం తెల్లవారుజామున 3:05 నుండి తెల్లవారుజామున 4:35 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి సాయంత్రం 5:40 వరకు అమృతకాలం ఉదయం 11:24 నుండి ఉదయం 11:53 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి,
సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకుండండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.